వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం బాగా అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తినేది మనకు అరగాలంటే, మనం వాకింగ్ చేయాలంటే ఇవన్నీ లేకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినేది మనకు అరగాల, మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మన ఇంట్లో పని మనం చక్క పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని అనేది మనం అంటే నీట్గా మన ఇంట్లో మనం చేసుకుంటుంటే కనుక మన బాడీలో అనేది సక్రియ అంటే కనుక బాడీలో రక్తం అనేది బాగా ఇదవుతుంటుంది అనమాట. మొత్తానికి కింది నుండి పై వరకు, పై నుండి కింది వరకు బాగా బాడీలో ఒక దగ్గర ఉండకుండా బాగా మనకు సప్లై అవుతుంటుంది అనమాట కింది నుండి పై వరకు. అప్పుడు మనకు నరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటి వల్ల దూరం అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకా మనం చిన్న చిన్న దానిలోకి ఎక్కువగా టెన్షన్ పడుతుంటాం కదా, ఆ టెన్షన్ అనేది బయట పెట్టేసి మనం ఇంట్లో పనిలో పడిపోయామనుకోండి, ఫ్రీ అవుతుంది మైండ్ కూడా. నాకు నేను అలాగే చేస్తాను ఎప్పుడైనా కానీ సరే, ఎంత పెద్ద కష్టాలు వచ్చినా కానీ సరే నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇంట్లో పని అయితే కనుక చకచకా చేసేస్తాను, పిల్లలకు అలాగ వండి పెట్టేస్తుంటాను, వాళ్ళు కోరినట్టుగా వండి పెడుతుంటాను. మా యూకి పెట్ట చూడండి ఎలా పడుకున్నాడో. మా యూకి పెట్ట కోసం అయితే కనుక చూపిస్తాను చూడండి. నేను ఉదయమే లెగిసి మా అబ్బాయిని అయితే కనుక బయటకు పంపించేసి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం సపరేట్. ఇవన్నీ ఎవరికి? మా యూకి బెటకే. మా యూకి మా కాజల్ ఉంది, కాజల్ బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడే. మొత్తానికి సపరేట్ చేశాను. అంటే ఇంకా అంత బాగా చూసుకుంటాను. మాకు మా పిల్లలు ఎంత ఇష్టమో మాకు, మా యూకి బేట మా రేయో బేట కూడా మాకు అంతే ఇష్టము. వాళ్ళకి ఫుడ్ తగ్గించినా కానీ సరే ఇళ్ళకైతే ఏం మాత్రమైనా నేను ఫుడ్ అనేది తగ్గించను. అంత బాగా చూసుకుంటాను అనమాట. ఎందుకంటే అవి నోరు లేవు కదా, వాటికి మనం ఏమైనా పెడితే కనుక మనకు ఏదైనా మేలే జరుగుతుంది కానీ కీడైతే జరగదు. ఒకటి మేలు చేయండి కానీ కీడైతే చేయకండి ప్లీజ్. మేలైతే చేయండి, మీకు కూడా మేలే జరుగుతుంది. మీరు మేలు చేస్తే మీ పిల్లలకు మేలు జరుగుతుంది, మీరు కీడు చేస్తే ఇంకా మీ పిల్లలకు కూడా కీడు అనేది జరుగుతుంది. ఇది మాత్రం పక్కా.